ఈరోజు వెలువడినటువంటి మెదక్ ఉప ఎన్నిక ఫలితం అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నా పక్షాన మొత్తం పార్టీ పక్షాన నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు ప్రభుత్వం మీద టీఆర్ఎస్ పార్టీ మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని 100% పెరిగిన బాధ్యతను గుర్తించి అదే ప్రకారంగా నడుచుకుంటామని కూడా ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాట నెరవేర్చడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా మంత్రి ఈ ఎన్నికల ఉప ఎన్నిక ప్రచార సారథి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు, అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారికి, అక్కడికి వెళ్లి పనిచేసినటువంటి ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారికి, గౌరవ మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ ఎన్నికల్లో తేలినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, చాలా అతి మాటలు కూడా విన్నాం ఎన్నికల సందర్భంలో. మనం ప్రభుత్వం ఏర్పడి టైం ఏమాత్రం కూడా కాలేదు, కానీ చాలా అతిగా కొందరు మాట్లాడినారు. పిసిసి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, లేదు టీడీపీ బీజేపీ నాయకులు కావచ్చు, అతిమించి పనికిమాలినటువంటి మాటలను కూడా మాట్లాడినారు. చాలా తప్పు విధానంలో కూడా వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం బాగా చేసినారు పాపం. అయితే వాళ్ళకు ప్రజలు తగిన బుద్ధి చెప్పినారని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మంచి టీడీపీతో జతగట్టినందుకు బీజేపీ కూడా తగిన శాస్తి చేసిన ప్రజలు సాగు తప్పి కన్నులోటమైనట్టు డిపాజిట్లు దక్కించుకునే రెండు పార్టీలు కూడా వాస్తవానికి వాళ్ళకు జరిగిన తర్వాత కొన్ని బాధ కలిగిన అంశాలు ఏంటి అంటే, ప్రతి విషయంలో ప్రభుత్వం ఒక అడుగు తీసి అడుగు వేస్తే ప్రతి దానిలో కూడా తప్పుపట్టేటువంటి దిక్కుమాలిన ప్రయత్నం చేసినారు. రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ పట్ల బాధ్యత లేకుండా ప్రతిదాన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా తప్పుపట్టేటువంటి గోబెల్స్ ప్రచారాన్ని దిగినారు. వాళ్ళ దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టిన బ్రహ్మాండంగా. సర్వే చేస్తామంటే దాని మీద గోబెల్స్ ప్రచారం చేసింది. మంచి విద్య కోసం ఇంజనీరింగ్ కళాశాలలు, పనికిమాలిన కళాశాలలు వాటి చర్య తీసుకుంటే దాని మీద దుష్ప్రచారం చేసింది. పేకాట క్లబ్బులు రద్దు చేస్తే చివరికి వాళ్ళని కూడా ప్రొవోక్ చేసింది. ఎలక్షన్లో పేకాట క్లబ్బుల వాళ్ళని కూడా వదలకుండా ఎన్నికలకు వాడుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ రెండు పార్టీలు పాల్గొన్నాయి. అట్లనే గృహ నిర్మాణంలో అక్రమాల మీద మాట్లాడితే సిఐడి ఎంక్వైరీ చేస్తే దాన్ని కూడా తప్పుడు ప్రచారం చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ మీద మాట్లాడితే దాన్ని కూడా గోబెల్స్ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేసింది. ఈచ్ అండ్ ఎవ్రీ మూవ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏది మాట్లాడినా దాంట్లో తప్పులు తీసి అది ఎంతో తప్పు జరుగుతుంది అన్నట్టు ప్రచారం చేయబోతే ప్రజలు మాత్రం చావు దెబ్బ కొట్టిండ్రు. మీ అతి తెలివి పనికిరాదని కూడా చెప్పిండ్రు. ఇప్పటికైనా మేము ప్రతిపక్షాలకు ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నాం, నిర్మాణాత్మకంగా వ్యవహరించండి, మీ పరువు తీసుకోకండి అని మీకు ప్రజలు బుద్ధి చెప్పింది. దీంట్లో బీ కన్స్ట్రక్టివ్ అపోజిషన్, వీ వెల్కమ్. నిర్మాణాత్మకమైన విమర్శ, సద్విమర్శ తప్పకుండా మేము వెల్కమ్ చేస్తాం. మాకు ఆ మాత్రం టాలరెన్స్ ఉంది. కానీ అనవసరమైనటువంటి ప్రతి విషయంలో కూడా కోడిగుడ్డు మీద ఈకలు బెతికినట్టు ప్రయత్నం చేస్తే అది మీకే ఇప్పుడు బుమరాంగ్ అయింది. ఇప్పటికైనా మీ బాధ్యతను గుర్తెరిగి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే మీకు గౌరవం, సమాజానికి గౌరవం, అందరూ కూడా మంచిది. కాబట్టి ఆ ప్రకారంగా ప్రవర్తించాలని చెప్పి నేను కోరుతున్నాను. సిపిఐ, సిపిఎం రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో మాకు మద్దతు తెలిపారు. వారికి పూర్తి స్థాయిలో నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నా పక్షాన, పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే వారితో నేను కోరుతున్నది ఒకటే, వారు కావచ్చు, కొందరు ఇతరులు కావచ్చు, కొంత తొందరపాటుగా ప్రభుత్వం ఏదో చేయాలని చెప్పి వాళ్ళు ఆదుర్ద పడుతున్నారు. ఇప్పటికే ఏందో చేసేది ఉండే అని ఆదుర్ద పడుతున్నట్టు కనపడతా ఉంటుంది మనకు. ఫ్యాక్ట్ ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో చెప్పిన వాస్తవం ఏంటంటే, తెలంగాణ ఒక నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఏం చట్టాలు కావాలి, ఏం శాసనాలు కావాలి, ఏ పందా అవలంబించాలి, ఈ రాష్ట్రం ఏ విధంగా ప్రయాణం ప్రారంభించాలి, ఎక్కడికి చేరుకోవాలి, ఇవన్నీ లక్ష్యాలు, గమ్యాలు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగితే అది తరాలు దెబ్బ కొడుతుంది. ఇప్పుడు చేసే ఏ పొరపాటు కానీ చాలా అనాలోచితంగా కనుక చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి బాగా దెబ్బ కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. మేము ఎందుకంటే అనేక విషయాలలో చాలా జాగరూకత్వం వ్యవహరించాలి. సపోజ్ ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రాబోతూ ఉన్నారు, ఎల్లుండి మాకు మీటింగ్స్ ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ప్రతిదాన్ని నిశ్చితంగా పరిశీలించే మేము చెప్పాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్స్ ఇవ్వాలి అంటే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇవ్వాల్సి ఉంటుంది. అడ్డం తిట్టంగా ఎటువంటి తట్టు ఇవ్వలేము. నేను ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒక్కసారి పేపర్ మీద ఏం కమిటీ చేసినా అధికారికంగా అదే శాశ్వతంగా అమలవుతూ పోతుంది ఇక. సో దేర్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఇంత కష్టపడి ఇన్ని త్యాగాలు చేసి ఇంతమంది అమరుల త్యాగ ఫలితంగా వచ్చిన తెలంగాణ ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా అడ్డగోలుగా వ్యవహరించడానికి వీల్లేదు. డెఫినెట్గా ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో అభివృద్ధి వైపు పటిష్టమైనటువంటి అభివృద్ధి వైపు తెలంగాణ అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసమే ఈ ప్రకారంగా మేము కొంత టైం తీసుకుంటా ఉన్నాం టు మేక్ ఏ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ ఓన్లీ. వాస్తవం చెప్పానంటే కేసీఆర్ మార్క్ కానీ టీఆర్ఎస్ మార్క్ పరిపాలన కానీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రారంభమే కాలేదు. అది ప్రారంభమైతే మా ఎదురుగా ఏ పార్టీ నిలబడి మాకు ఆత్మవిశ్వాసం ఉంది. 100% మేము అసలు మా పని మొదలే పెట్టలేదు. మా పని స్టార్ట్ అయితే మేము ఇప్పుడు ఎజెండా నిర్దేశించుకున్న దానిలో ఇంకా నిమగ్నమై ఉన్నాం. డెఫినెట్గా త్వరలోనే మా ఎజెండా అమలు ప్రారంభమవుతుంది. ప్రజలకు ఏ మాటలు అయితే చెప్పినామో ఈ ఎన్నిక ఫలితం ద్వారా ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మరింత బరువును మరింత బాధ్యతను పెట్టింది. మా బాధ్యతను మరింత పెంచింది. 100కు 100% ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చినామో 100% దాన్ని అమలు చేసి తీరుతాం. 100% అమలు చేస్తాం. దసరా నుంచి పథకాలు ప్రారంభమవుతాయి. నేను చాలా సందర్భాల్లో చెప్పిన దసరా పండుగ నుంచి పెన్షన్లు కానీ ఇళ్ల నిర్మాణం కానీ మొత్తం అంతా కూడా స్టార్ట్ అవుతుంది. దసరా టు దీపావళి మధ్య చాలా ఆదేశాలు జారీ చేస్తామని కూడా చెప్పినాం. ఆ విధంగా చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఉంటాం. రైతుల రుణమాఫీ విషయంలో కూడా చాలా గోల్మాలు చేసిండ్రు, చాలా అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. మేము మా తల తెగిపడ్డా సరే ఒకసారి మాట ఇచ్చినామంటే ఎట్టి పరిస్థితిలో దాన్ని అమలు చేస్తాం తప్ప వెనక్కిపోయే ప్రశ్న లేదు. 100% చేయాల్సిన పనులు అర్హత లేని వాళ్ళ రేషన్ కార్డులు తీసేస్తామని చెప్పినాం. దాన్ని ఇలా ప్రజలు ఆమోదించారు. దొంగతనంగా ఇండ్లు కట్టుకున్న వాళ్ళ మీద సిఐడి ఎంక్వైరీ చేసినాం. దాన్ని ప్రజలు ఆమోదించారు. ఇలా డెఫినెట్గా అంటే ప్రజలు మంచి కోరుతున్నారు. ఈవెన్ హైదరాబాద్లో అక్రమ కట్టడాలు కూలిస్తే కూడా ప్రతిపక్షాలు దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసినాయి. పటాన్చెరు రామచంద్రపురం మెదక్ నియోజకవర్గంలో కూడా అక్రమంగా చేసినటువంటి అక్రమాలను బయట పెడితే కూడా దాన్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేసింది. డెఫినెట్గా మేము రేపు గ్యారంటీగా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చి తీరుతాం. ఇప్పుడు ఇచ్చే బియ్యం ఎన్ని కేజీలు అయితే ఉందో అంతకన్నా ఎక్కువ కేజీలు పెంచే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి చాలకుండా ఇస్తున్నారు, మనిషికి 4 కేజీలు ఇస్తున్నారు. దాన్ని మేము పెంచే ప్రయత్నం చేయాలని ఆలోచనలో ఉన్నాం. కుటుంబానికి 30 కేజీలు కమ్సకం రైస్ చేయాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి అర్హులకు ఎట్టి పరిస్థితులలో అందజేస్తాం, అనర్హులకు దొంగలకు ఎట్టి పరిస్థితులలో ఉంచాం. అందులో మాకు క్లారిటీ ఉంది. జనం కూడా మాకు దాన్ని సపోర్ట్ చేసింది. ఇప్పుడు రైతు రుణాల విషయంలో కూడా డూప్లికేట్లు బయటపడతా ఉన్నాయి. ఒక్కొక్కరే 4 పాస్పోర్ట్ తీసుకున్నటువంటి ఉన్నాయి, భూమి లేకుండా కూడా తీసుకున్నటువంటి ఉన్నాయి. అటువంటి అక్రమార్కులందరినీ పట్టుకుంటాం. స్వచ్ఛమైన రైతులు ఎవరైతే ఉన్నారో 100% వాళ్ళ రుణమాఫీ చేసి తీరుతాం. ఇక్కడి నుంచి నేరుగా నేను ఇప్పుడు బ్యాంకర్ల మీటింగ్కే పోతున్నా. సెక్రటరియట్లో బ్యాంకర్ల మీటింగ్ ఉంది. వాళ్ళతో మాట్లాడి ఈరోజు రేపు ఫైనల్ చేసి ఆ రుణమాఫీ అమలు కూడా మొదలు పెడతామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా ఏం చేసినా సరే తప్పు మాట్లాడాలి అనే ధోరణికి మీకు ఇలా చెంపబెట్టి చూపించిన ప్రజలు. దానికి ఇప్పటికైనా కానీ మీరు కళ్ళు తెరిచి ప్రతిపక్షాలు ఒక పద్ధతిగా ఒక నిర్మాణాత్మకంగా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి మీరు దోహదపడితే మీ సూచనలను మేము స్వీకరిస్తాం, మీ సలహాలు స్వీకరిస్తాం. కాబట్టి ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అర్జెంటుగా శాసనసభ పెట్టాలని డిమాండ్ చేసింది. మాకుండదా శాసనసభ పెట్టాలని బడ్జెట్ సమావేశం పెట్టి మాకు తెలియదా? దట్స్ ద మినిమం థింగ్. అది కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీ. కాకపోతే తెలంగాణ ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉంది. ఈ యాక్ట్ ద్వారా ఏదైతుందో 2 డిసెంబర్ వరకు మాకు వెసులుబాటు ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు. ఎందుకంటే అది అవశేష ఆంధ్రప్రదేశ్ కాబట్టి, అది పాత రాష్ట్రం కాబట్టి దానికి ఆ వెసులుబాటు ఇయ్యలే. ఓన్లీ బిల్లులోనే బాజాప్తా పార్లమెంట్ పాస్ చేసిన చట్టంలోనే 2వ డిసెంబర్ వరకు మీరు చేసుకోవచ్చు అని చెప్పి దానిలో పెట్టున్నారు. నేను నిన్ననే బహుశా ఫైల్ గవర్నర్ గారికి పంపించిన అనుకుంటున్నాను. నిన్నే సంతకం పెట్టినట్టు నేను. మాకు 2 దాకా ఉంది. కాబట్టి 2 డిసెంబర్ లోపు మాది పాస్ కావాలి. మేము ఇవన్నీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి, మంచిదని మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ కూడా రేపు వస్తున్నది కాబట్టి 19 నాడు వాళ్ళకు కూడా మా ప్రతిపాదనలు ఇచ్చి ఆ తదనంతరం బడ్జెట్ సమావేశాలకు పోదామని మా ఆలోచన. దాన్ని కూడా వక్రీకరించి రేపే సమావేశం పెట్టాలి, ఎల్లుండే సమావేశం పెట్టాలి,
అనే పద్ధతిలో కూడా మాట్లాడినారు. కానీ ఇప్పటికైనా సరే జ్ఞానం తెచ్చుకుంటే మంచిది. ఒక విషయం మాత్రం స్పష్టంగా తేలిపోయింది ఏంటంటే చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం లేదు దీనిలో. పాపం తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో స్థానం లేదు అనే విషయం కూడా ఎన్నికల ద్వారా తేలిపోయింది. ద రీజన్ ఈజ్ చాలా డబ్బులు పంపించిన చంద్రబాబు నాయుడు విపరీతమైనటువంటి డబ్బు పంపింగ్ చేయడం జరిగింది. వాళ్ళ దొంగ డబ్బులు దొరికితే కూడా మళ్ళీ సాయంత్రానికి మేనేజ్ చేసి మళ్ళీ ఆ గ్యాప్ లేకుండా మళ్ళీ పంపించారు. అవన్నీ కూడా వివరాలు మా దగ్గర ఉన్నాయి. చాలా ప్రయత్నాలు డైలీ టెలికాన్ఫరెన్స్లు కథా కార్ఖానా చేసి ఎన్ని ప్రయత్నాలు చేయడం అన్ని ప్రయత్నాలు చేసిండు. కానీ అవి నెరవేరలేదు. ఇవి కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు, ఎందుకంటే తెలుగుదేశానికి తెలంగాణలో స్థానం లేదు అనే మాటను కూడా ప్రజలు ఎన్నికల్లో స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇంకా ఆ పార్టీకి ఇక్కడ నూకలు చెల్లిపోయినట్టే అని కూడా ఎన్నికల ఫలితం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక దీన్ని మా మీద పెరిగినటువంటి బాధ్యతకు తప్పకుండా అన్ని రకాలుగా ప్రజలకు మేము బాధ్యత వహిస్తాం. ప్రజలు కలగంటున్న బంగారు తెలంగాణ సాధించడానికి అహోరాత్రాలు పనిచేస్తాం. మాకు రోజుకి 24 గంటలు సరిపోనంత పెద్ద ఎత్తున పనిచేయబోతాం. అన్ని రంగాలలో మా ప్రణాళికలు ఆల్మోస్ట్ సిద్ధమైనవి. వాటన్నిటి అమలును ఇంకా చూడబోతారు ప్రజలు. రాబోయే ఒక పక్షం రోజులలో మా కార్యాచరణ ప్రారంభమవుతుంది. నేను జిల్లాల పర్యటన కూడా చేయలే, ఓన్లీ 2 జిల్లాలు మాత్రమే చేసిన. మొన్న కాళోజీ ఎన్నిక సందర్భం కాబట్టి, మన కాళోజీ జయంతి సందర్భం కాబట్టి వరంగల్ పోయించి నేను వేరే కార్యక్రమం పెట్టుకోకుండా. సో నౌ ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? 100% తీర్పు వచ్చిందండి, దానికి డౌటే లేదు. 3 నెలల నుంచి మేము ఏమేం చేసినామో బట్ అన్నింటినీ కూడా ఇలా ప్రజలు ఎండార్ చేసిందని చెప్పగానే చెప్తున్నాం. దీనికి మళ్ళీ కొత్తగా చెప్పాల్సి అక్కడ కూడా లేదు. ఇట్స్ ఎ క్లియర్ కట్ ఎండార్స్మెంట్ బై ది పీపుల్. ఎందుకంటే ఇన్ స్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ గోబెల్స్ క్యాంపెయిన్ బై ది అపోజిషన్ పార్టీస్, మీకు తెలిసి మీరు చూసిండ్రు, యూ సీన్, యూ హ్యావ్ అబ్జర్వ్ ది హోల్ క్యాంపెయిన్. ప్రతిరోజు ఒక విషయం చెప్పిన పద్ధతిలో, అంతులేని మాటలు మాట్లాడిన పద్ధతిలో. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అయితే మరీ పిచ్చిగా పెద్దవాళ్ళని తిరిగితే మేమేదో పెద్దవాళ్ళం అవుతామనేంత దుర్మార్గంగా, చాలా చండాలంగా, హీనాతీనంగా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తాం. ఒక ఎన్నిక ప్రచారంలో వాడవలసిన పదజాలం కూడా కాకుండా ఇష్టం వచ్చిన పద్ధతిలో పొద్దున్న లేస్తే కేసీఆర్ను క్యారెక్టర్ అసాసినేట్ చేయాలా అనే పద్ధతులు చేసింది. కొంత పక్షపాతం మీడియా కూడా చాలా ప్రయత్నం చేసింది. పాపం వాళ్ళు కూడా ఏం చేయలేకపోయింది. అన్ని ప్రయత్నాలు ఎన్ని చేయాలని చేసిన దీనిలో ఏమి కూడా చేయలేకపోయినారు. ప్రజలు తమ విశ్వాసాన్ని ప్రబలంగా, చాలా ప్రగాఢంగా, అద్భుతంగా చూపెట్టారు. ఒక మాట చెప్పానంటే, వాస్తవంగా చెప్పానంటే, దేశంలో ఈరోజు ఏ పార్టీకి కనపరచని ఆదరణ టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. మోడీ గారు పనిచేసిన ప్లేస్లో కూడా 570 నుంచి 180కి వచ్చింది పరిస్థితి. మొత్తానికి కంట్రీలో ఇలా ఏ పార్టీ మీద లేని ఆదరణ టీఆర్ఎస్ మీద ప్రజలు చూపించారని అర్థమవుతుంది. ఆల్ 7 సెగ్మెంట్స్లో బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో మెజార్టీ వచ్చింది. మీరేమంటారండి? 100% టీఆర్ఎస్ విజయదుంది మోగించబోతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని నేను మొన్ననే ప్రకటించున్నా, మీరందరూ గమనించారు. హైదరాబాద్ నగరంలో గత చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరగనటువంటి రోడ్ల నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. స్లమ్ ఫ్రీ హైదరాబాద్ను చిత్తశుద్ధం చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారో దానికి రెగ్యులరేషన్ స్కీమ్ ఏ విధంగా పెట్టానో ఇల్లు కూల్చే ఉద్దేశం అది కాదు. అక్రమంగా ఏది పడితే జరగదు, ఒక నియంత్రణలో జరుగుతుంది, ఒక డిసిప్లిన్లో జరుగుతుందని చెప్పడమే మా ప్రయత్నం తప్ప ప్రజల ఆస్తులు కూలగొడుతున్నాం, ఇల్లు కూలగొడుతున్నాం మాకు వచ్చే రాక్షసానందం ఏం లేదు. ఓన్లీ టు కంట్రోల్, చెక్. మీకు అందరినీ నేను ఏం మనవి చేస్తున్నా అంటే, ఎంత విచ్చలవిడిగా, ఎంత దారుణంగా ఉందంటే, గత 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం, జిహెచ్ఎంసీలో ఇంకా పూర్తి సర్వే వివరాలు వస్తున్నాయి, రాబోయే రోజులలో 3-4 డేస్లో వస్తున్నాయి. 4 లక్షల ఇండ్లు ఉన్నట్టుగా జిహెచ్ఎంసీకి తెలియదండి. వాటి ట్యాక్స్ కూడా జిహెచ్ఎంసీ వసూలు చేసుకునే పరిస్థితి లేదు. అంటే ఎంత అధ్వానమైన స్టాటిస్టిక్స్ ఉంది, ఎంత ఘోరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఈ ఒక్కదాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటిని సవరించబోతా ఉన్నాం. ఖచ్చితంగా నా దగ్గర స్కీమ్స్ ఉన్నాయి, రాబోయే కొద్ది రోజులను ప్రకటిస్తాం. జంట నగరాల్లో ఉండే ప్రతి పేదవాళ్ళకు ఇల్లు కట్టాలనే స్కీమ్ ఉంది మా దగ్గర. స్లమ్ ఫ్రీ హైదరాబాద్ చేయాలని ఉంది. ఫుట్పాత్ల మీద పండే దౌర్భాగ్యం హైదరాబాద్ నగరంలో లేకుండా చేయాలనేటువంటి స్కీమ్ మాకుంది. కాబట్టి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో, కొద్ది రోజుల్లో మీరు చూడబోతారు. ఆ కార్యక్రమాలు కూడా అమలు జరగబోతా ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, ఈ మధ్య ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా నేను వారికి స్పష్టంగా చెప్పిన, వారు కూడా నాకు మళ్ళీ రీట్రీట్ చేసి హామీ ఇచ్చింది. 101%
ఒకరికి ఒక నీతి ఉండదు. దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణకు కూడా యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ నా యొక్క సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పిండ్రు. అండ్ ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ ది వర్డ్స్ ఆఫ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మా ఏడలో కూడా బాగా మంచిగా ప్రవర్తిస్తుందని చెప్పి మాకు ఆశిస్తున్నాం. మన ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడడం నాకు చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ రొటీన్ గవర్నమెంట్. తెలంగాణ స్టేట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ రొటీన్ స్టేట్. వన్ షుడ్ నో ఇట్. తెలంగాణ ఈజ్ ఏ న్యూలీ ఫార్మ్డ్ స్టేట్. దీనికి చాలా ఉంటాయి. కొత్త రాష్ట్రంగా ఏర్పడడం ఇట్స్ నాట్ ఏ రొటీన్ స్టేట్. ఇట్స్ ఏ టోటలీ న్యూలీ కార్వ్డ్ అవుట్ స్టేట్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ డ్రాఫ్టింగ్ ది ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్. అండ్ మేము చాలా కష్టపడి 14-15 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ మాది అలాల్ తప్ప పార్టీ కాదు. ఎక్కడో గాలికి ఆధారపడే పార్టీ కాదు. మేము ఆ రోజు కూడా ఎన్నికల్లో ఒంటరిగా గెలిచి వచ్చినాం. మేము ఏ పార్టీ మేము జట్టు కట్టలే. జనరల్ ఎలక్షన్లో మా మీద ఫుల్ స్కేల్ గౌరవాన్ని విశ్వాసాన్ని ప్రజలు ఉంచింది. కాబట్టి మేము తప్పులు చేయడానికి మాకు ఆస్కారం లేదు. మేము ఒక రోజు ఆలస్యమైన పర్వాలేదు, కానీ పక్కడ బందీ ప్రణాళికతో మేము పోదాల్చుకున్నాం. 100% ప్రజలు ఏ నమ్మకాన్ని మా మీద పెట్టినరో జనరల్ ఎలక్షన్లో దాన్ని 100% మేము నిలబెట్టుకోదలుచుకున్నాం తప్ప మేము అరాకిరి పనులు చేసి పిచ్చి పిచ్చి పనులు చేసి ఎవరో డిమాండ్ చేస్తున్నాం తెల్లటాలు చేసి ఆ తప్పులు మేము చేయదలుచుకోలేదు. మేము చేసినాం కొన్ని చేయాల్సి. ఇప్పుడు సపోజ్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదండి. 6 ఏళ్ళు 7 ఏళ్ళు మేము కూడా మా పార్టీ కూడా అనేక ధర్నాలు చేసినాం, ఇవ్వలేదు. కానీ మేము ఇచ్చి చూపించినాం 480 కోట్లు. ఆరుమూరులో ఎర్రజోన రైతులను కాల్చి చంపినండి, ఫైరింగ్ చేసిండ్రు, లాఠీ దెబ్బలు కొట్టిండ్రు. ఇవాళ మా శాసనసభ్యులైన మా జీవన్ రెడ్డి మా ప్రశాంత్ రెడ్డి వాళ్ళు అన్నాడు ధర్నాలు పెట్టి కూర్చున్నారు, ఇయ్యలే. ఆమరణ దీక్షలు చేసినారు, ఇయ్యలే. కానీ 11 కోట్లు మేము మంజూరు చేసి ఇంకో కోటి తక్కువ పడ్డాయని చెప్పారు వేల్పూర్ మండలానికి. ఆ ₹1 కోటి కూడా రేపు మంజూరు చేయబోతా ఉన్నాను. మరి మేము ఏమంటున్నాం అంటే అన్నింటినీ కూడా చేసాం. కేజీ టు పీజీది కూడా నేను ఏమంటున్నా అంటే మేము స్కీమ్ చెప్పినాం, 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. తెల్లాటలకి రాదు. కేజీ టు పీజీ ఈజ్ ఎ బిగ్ ప్రాసెస్, చాలా పెద్ద మాట. అది బిగిన్ కావాలి. దానికి త్వరలోనే మేము సింపోజియమ్స్ పెడుతున్నాం. అకాడమిషియన్స్తోని, వైస్ ఛాన్సలర్తోని, టీచర్లతోని, లెక్చరర్లతోని సదస్సులు జరగబోతాయి. సొసైటీ ఇచ్చే అవుట్కమ్ నుంచి వాళ్ళు నిర్ణయం చేస్తారు. అకాడమిషియన్స్ డెసిషన్ తీసుకుంటారు దాని మీద. ఏమంటారు సార్? ఇప్పుడు ఇమీడియట్గా ఈ నెలాఖరుకని పార్టీ ప్లీనరీలో ఎల్బీ స్టేడియంలో అనుకుంటున్నాం. చాలా పెద్ద ఎత్తున 20,000 మంది డెలిగేట్లు పాల్గొనే విధంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక సంస్థల ప్రతినిధులు, కాన్స్టిట్యూన్సీకి 200 నుంచి 250 మంది ప్రతినిధులు రాష్ట్ర ప్రతినిధులు అవుతారు. కాబట్టి వాళ్ళతోనే ఎల్బీ స్టేడియంలో పెట్టదలుచుకున్నాం. రేపు ఎల్లుండి 2-3 రోజులలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై ఆ డేట్స్ డిసైడ్ చేస్తాం, బాధ్యతలు తీసుకుంటాం. పార్టీ ప్లీనరీని చాలా ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. I'm sorry, I did not do much within these 100 days. And counting 100 days is not a cinema, neither it is a cinema, nor it is a Sensex market. People, I requested the people, we are formulating the schemes because we have to formulate our schemes, we have to implement our schemes with utmost responsibility because it's not a normal routine situation. I am very clear, abundantly clear in my mind, and the people also are very clear. They have given the rightful judgment. They have given us time. To be frank with you, the KCR mark of administration or the TRS mark of administration is yet to begin. Once we begin, nobody will withstand. కరెక్ట్. అది వాస్తవంగా మీరు చెప్పింది వాస్తవం అండి. దీనిలో ఉన్నటువంటి జస్ట్ ఇబ్బంది ఏంటంటే మేము అంతా మరీ ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రం కాము. మాకు కొన్ని ఉన్నాయి, మాకుండే వనరులు మాకున్నాయి. కాబట్టి మేము కూపప్ అవుతామని చెప్పి రిజర్వ్ బ్యాంకును కన్విన్స్ చేసినాం. బట్ దే ఆర్ నాట్ అగ్రీయింగ్. ఓన్లీ 3 జిల్లాలకు మాత్రమే రీషెడ్యూల్మెంట్ ఇచ్చినారు. వాస్తవానికి తెలంగాణలో కరువు వరదలని మీకు కూడా తెలుసు ఆ విషయం. కానీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇప్పుడు బ్యాంకర్స్ కూడా మేము అడిగినాం, మరి మీరు రిజర్వ్ బ్యాంక్ అని లంకె పెట్టి మమ్మల్ని సతాయిస్తే కాదు, మేము ప్రజలకు మాట ఇచ్చినాం. యాజ్ ఎ పొలిటికల్ గవర్నమెంట్గా మేము మాట నెరవేర్చుకోవాలి. మీరు ఇస్తారా? ఇవ్వమంటే మరి మేమే గవర్నమెంట్ బాండ్స్ ఇచ్చుకోవాలన్నా. ఇక్కడి నుంచి పత్రికా విలేకరుల సమావేశం నుంచి మన మధ్య నుంచి నేను బ్యాంకర్స్ మీటింగ్కే పోతున్నా. ఈరోజు వాళ్ళని అడగబోతున్నా నేను, మీరు ఇస్తారా రీషెడ్యూల్మెంట్ రిజర్వ్ బ్యాంక్తో మాట్లాడుకొని, లేదంటే మేమే స్మాల్ సేవింగ్ సర్టిఫికెట్స్తో లేదా బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్తో ఇస్తాం రైతులకు, మా వాళ్ళకి ఇంట్రెస్ట్తో సహా రైతులకు మేమే పే చేస్తామని కూడా అనుకుంటున్నాం. అందరు రైతులకు ప్రతి సంవత్సరం వచ్చే విధంగా 1/4 పే చేయాలన్నా ఎంత పే చేయాలో
అవసరం వస్తే 10 జిల్లాల నుంచి రైతు సంఘాలను పిలుస్తాం, మాట్లాడతాం, మా శాసనసభ పార్టీ పిలుస్తాం, అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. డెఫినెట్గా బ్యాంకర్స్ కనుక నిరాకరిస్తే మేమే రైతాంగానికి బాండ్స్ ఇష్యూ చేసినా వాళ్ళకి డబ్బులు చేరవేస్తాం. ఇచ్చిన మాట మాత్రం 100% నిలబెట్టుకుంటాం. अभी हमने उस पर देखा नहीं है, गौर किया नहीं. अगर कुछ आपके इल्म में कोई बात है तो बता दीजिए, उस पर सोचेंगे. अभी कुछ नहीं सोचे. तेलंगाना गवर्नमेंट की तरफ से फीस स्ट्रक्चर दिया हुआ है एजुकेशन डिपार्टमेंट थ्रू, वो एजुकेशन डिपार्टमेंट तमाम स्कूलों को जो है रिफर किए हुए हैं, तो वो लोग क्या कर रहे हैं? भाई साहब, मैं आपको एक ही बात बताता हूँ. गुज़िश्ता 10 साल में इतना खराब माहौल पैदा हुआ, कांग्रेस सरकार का मेहरबानी थी कि सारे चीज़ों को सत्रोल कर दिए. मैं बिना किसी झिझकते हुए बात मैं कह सकता हूँ, जो देख रहा हूँ मैं डेली, जो सुन रहा हूँ रिव्यूज में जो चीज़ निकल के आ रहे, इतना गंदा माहौल पैदा करके रखे कि उसको संभालना भी बहुत मुश्किल हो रहा. लिहाजा हम हर चीज़ पे अब हम देख रहे, सोच रहे. चंद ही दिनों में पूरा हमारा पॉलिसी बाहर आएगा. कुछ आपके इल्म में है तो आप बता सकते हैं. आपके नाम के बैनर लगे हुए हैं सर, गवर्नमेंट ऑफ तेलंगाना बोल के. నేను మళ్ళా కూడా చెప్తున్నా, మొన్న కూడా నర్సాపూర్ సభలో కూడా చెప్పిన, నేను ఈవెన్ ఎన్నికల సభ అని చెప్పి, నేను గతంలో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో 86 కాన్స్టిట్యూన్సీలో అడ్రస్ చేశాను. నేను పవర్ గురించి నేను దాచిపెట్టలేదు. మొన్న జరిగిన ఉప ఎన్నికలో కూడా నేను క్లియర్గా చెప్పిన, 3 సంవత్సరాల వరకు మనకు తిప్పలు తప్పదు. 3 సంవత్సరాల దాకా ఇదే తిప్పల ఉండదు. ఈ ఇయర్ కంప్లీట్ అయిపోతే 2015లో ఇంకొక 1000 మెగావాట్లు మనకు అదనంగా యాడ్ అవుతూ ఉంది. 2016 పోయే కొద్దికి ఇంకొక 2000 మెగావాట్లు యాడ్ అవుతూ ఉంది. కొంత బాగుపడతాం. ఒక్కటి మాత్రం నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా, నేటి నుంచి 3 సంవత్సరాలు అంటే 36 మాసాలు కంప్లీట్ అయిన తర్వాత, 36-40 మాసాల మధ్య కన్ను రెప్పగొట్టినంత మందం కూడా కరెంటు పోనీయా, 24 గంటలు పవర్ సప్లై చేస్తా అని చెప్పినా, వీఆర్ స్టికింగ్ టు దట్ వర్డ్. దేని మీదనండి? హెల్త్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, ఒక 3-4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మాకు అంతట్లోకి ఈ బై ఎలక్షన్ వచ్చింది. యాక్చువల్గా డిప్యూటీ సీఎం గారు నేను అనుకున్నాము పెట్టుకుందామని చెప్పి, హెల్త్కి ఒకరోజు కూడా చాలదు, హ్యూజ్ సబ్జెక్ట్ అది, ఒక 2 days 2.5 days కావాలని అనుకున్నాం. అంతలోకి బై ఎలక్షన్ రావడం వల్ల డిప్యూటీ సీఎం గారు వెళ్ళిపోయారు కాబట్టి టైం దొరకలే మాకు. నౌ వీ విల్ టేక్ ఇట్. 100 రోజులు అవుతున్నది అని తెలుగుదేశం పార్టీ వారు చెప్తున్నారు. వాస్తవానికి రేపటికి